వాయిస్ వినిపిస్తుందా గైస్? వాయిస్ క్లియరా? వాయిస్ క్లియరా కదా? ఎస్, క్లియర్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ వీక్ మనం ఇదే రోజు కాంపిటీషన్ ఒకటి పెట్టుకున్నాం, వాట్సాప్ స్టేటస్ కాంపిటీషన్ అన్నది. ఇప్పుడు ఆ కాంపిటీషన్ రిజల్ట్ అనేది మీరు రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలంటే నేను ఈరోజు మీ గ్రూప్లో ఒక లింక్ పంపిస్తాను. ఫామ్ లింక్ అనేది గ్రూప్లో పంపిస్తాను మీకు. ఫామ్ లింక్ ఏదైతే ఆ ఫామ్ లింక్ ఉందో లింక్ మీద క్లిక్ చేయగానే ఆ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా? ఫామ్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మీ నేమ్, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, కాలేజ్ నేమ్, టోటల్గా ఈ 7 days కూడా మీకు నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ టైప్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 2500 వ్యూస్ వచ్చాయి అనుకోండి, 2500 వ్యూస్. ఇలా మీకు ఈ 7 days కూడా క్యాల్కులేట్ చేసుకుని అక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్స్ అప్ టు 5. ఇక్కడ ఒక 5 స్క్రీన్ షాట్లు, తర్వాత ఈ కింద ఒక 2 స్క్రీన్ షాట్లు, మొత్తం 7 స్క్రీన్ షాట్స్. అంటే 7 days కదా కాంపిటీషన్. 7 స్క్రీన్ షాట్లు కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒక్కొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్లని అప్లోడ్ కొడితే మీ మొబైల్లోకి వెళ్ళి అక్కడ స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఇలా ఫస్ట్ ఫీల్డ్లో ఒక 5, ఈ ఫస్ట్ ఫీల్డ్లో ఒక 5, సెకండ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి 2, ఇలా మొత్తం 7 ఫైల్స్ కూడా అప్లోడ్ చేసి జస్ట్ సబ్మిట్ అనుకుంటున్నాను అంతే. అర్థమైందా? సింపుల్గా కాంపిటీషన్ ఫామ్ అనేది. సారీ స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే, స్క్రీన్ షేర్ చేశాను. ఇప్పుడు చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది మీకు. వీడియో పాస్ అయింది సార్. ఇప్పుడు ఓకేనా? వాయిస్ అండ్ వీడియో ఇప్పుడు ఓకేనా మీకు? స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, మీకు ఏదైతే ఫామ్ అన్నానో ఆ ఫామ్ అనేది ఇది. ఓకే, ఈ ఫామ్ లింక్ మీకు ప్రజెంట్ ఈ చార్ట్లో పెడతాను, కానీ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను నేను. ఈ ఫామ్ ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే స్క్రీన్ వస్తుంది చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇదే స్క్రీన్. ఓకేనా? స్క్రీన్ వస్తుంది కదా? ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఒక ఫామ్ లింక్ పంపించాను కదా, ఆ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ఫామ్ ఎలా ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, కాంపిటీషన్ సబ్మిట్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. జస్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి. ఈ ఫోన్ నెంబర్తోనే మీకు ఫోన్పే కూడా ఉంటే మంచిది అనమాట. ఎందుకంటే అదే ఫోన్పే నెంబర్కి కాంపిటీషన్ అమౌంట్ అనేది పంపిస్తాం మేము. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, కాలేజ్ నేము, నెంబర్ ఆఫ్ వ్యూస్, ఎన్ని వ్యూస్ వచ్చాయి మీకు ఈ 7 days కూడా. టోటల్గా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అన్నీ కలిపి మొత్తం 7 daysది క్యాల్కులేట్ చేసి 7 daysలో ఎన్ని వ్యూస్ వచ్చాయనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఈ ప్రూఫ్స్ కోసం మా టీం మీ నిజంగా అన్ని వ్యూస్ వచ్చే లేదో ప్రూఫ్స్ ఉంటుంది కదా మాకు, ఆ స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఫైల్లో చూస్ ఫైల్స్ అని కొట్టగానే 5 అడుగుతుంది, 5 ఇమేజ్లు ఇచ్చుకోవచ్చు. సెకండ్ అప్లోడ్లో 2, మొత్తం 7 స్క్రీన్ షాట్స్ అనేది మాకు కావాలి. ఓకే, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 2 సబ్మిట్ చేసి సబ్మిట్ అని కొట్టండి. ఈ 5 కూడా ఫస్ట్ 5 daysవి, తర్వాత ఈ 2 కూడా 6 days, 7 daysది. ఓకేనా? ఇలా ఈ 7 స్క్రీన్ షాట్స్ పెట్టి జస్ట్ సబ్మిట్ అని కొట్టండి. మా టీం వెరిఫై చేసి ఒక 2-3 daysలో రిజల్ట్ అని చెప్తాము. మళ్ళీ మండే మీరు వస్తారు కదా క్లాస్కి, మండే వచ్చేటప్పటికి రిజల్ట్ ఏంటనేది ఆ రోజు మీకు అనౌన్స్ చేస్తాం. ఎవరెవరికి విన్ అయ్యారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? వాయిస్ రావడం లేదా? చూడండి, మిగతా వాళ్ళు చూడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు. వాయిస్ లేదు. వాయిస్ వస్తుందా నాది? వాయిస్ గైస్ వాయిస్ వస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే లింక్ పంపించానో అదే లింక్ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను మీకు. తర్వాత రేపటితో కాంపిటీషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. రేపు మార్నింగ్తో కాంపిటీషన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి రేపు మార్నింగ్ స్క్రీన్ షాట్తో మీరు ఏ టైంకి పెట్టారు, 10 గంటలకు పెట్టారా, 11 గంటలకు పెట్టారా, 12 గంటలకు పెట్టారా చూసుకోండి. ఆ టైంకి స్క్రీన్ షాట్ చేసి రేపు సాయంత్రం ఎల్లుండి వరకు కూడా మీకు అవకాశం ఇస్తాను సబ్మిట్ చేయడం కోసం. ఓకే, ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా అవకాశం ఇస్తాను సబ్మిట్ చేయడానికి. ఎంతమంది అయితే సబ్మిట్ చేస్తారో ఈ ఫామ్ లింక్ మీకు గ్రూప్లో కూడా పెడతాను, కాంపిటీషన్ సబ్మిట్ ఫామ్ అని. అందులో జస్ట్ ఫామ్ ఫిలప్ చేయడం, మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కాలేజ్ నేము, నెంబర్ ఆఫ్ వ్యూస్, స్క్రీన్ షాట్స్ 2 విధాలుగా చేశాను, 2 parts చేశాను స్క్రీన్ షాట్స్. ఓకేనా?
ఫస్ట్ పార్ట్లో 5, సెకండ్ పార్ట్లో 2 అనమాట. కానీ అప్లోడ్ లిమిట్స్ వల్ల ఫస్ట్ పార్ట్లో 5, సెకండ్ పార్ట్లో 2 పెట్టాల్సి వచ్చింది. ఇది జస్ట్ ఆ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ అని టైప్ చేయండి చాలు. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫామ్ అనేది మాకు వచ్చేస్తుంది. మాకు ఆ ఫామ్ వచ్చాక మా టీం అది వెరిఫై చేసి, అవును ఫస్ట్ నేమ్ మీ ఇష్టం, ఎలా మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుంది, కొంతమందికి సర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంటుంది, కొంతమందికి నా పేరు బలరాం టంకాల అని ఉంటుంది, ఫస్ట్ నేమ్ బలరాం అని ఉంటుంది, సెకండ్ నేమ్ అలాగ ఉంటుంది, లాస్ట్ నేమ్ వచ్చి టంకాల అని ఉంటుంది, కొంతమందికి రివర్స్లో ఉంటుంది. అది మీ ఏదైనా ఎలాగైనా పర్లేదు మీరు, ఓకేనా, ఏదైనా ప్రాబ్లం లేదు. సార్ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ క్లియర్ ఉంది అందరికి యాక్చువల్గా, కొంతమంది చెక్ చేయండి. తేజశ్రీ మీరు ఒకసారి మీ నెట్వర్క్ అది చూడండి ఒకసారి, మీ మొబైల్ నెట్వర్క్ కానీ మీ హెడ్ ఫోన్స్ కానీ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. రిమైనింగ్ పీపుల్కి క్లియర్ ఉంది వాయిస్. ఇప్పుడు ఏం వ్యూస్ సార్ అని అడుగుతున్నారు కదా. లాస్ట్ వీక్ కొంతమంది కాంపిటీషన్లో లేరు, కొన్ని కాలేజెస్ లేవు కాంపిటీషన్లో అవి, సో వాళ్ళకి వదిలేయండి వాళ్ళు, ఓకేనా. ఎవరైతే లాస్ట్ వీక్ కాంపిటీషన్లో ఉన్నారో, లాస్ట్ వీక్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు 700 మెంబర్స్ ఉన్నారు. ఆ 700 మెంబర్స్ మాత్రమే ఈరోజు నేను చెప్పే క్లాస్ అర్థమవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ శివానీ కాలేజీ కానీ వెంకట సాయి వాళ్ళు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 2 చెక్లు, ఒకటి 5 lakhs, ఒకటి 50,000, 2 పట్టికలు. దివ్య మేడం సరే క్లాస్ అవుతుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి. వాయిస్ వినిపించడం లేదు, మీ సైడ్ నుంచి ప్రాబ్లమా లేదంటే నా సైడ్ నుంచి ప్రాబ్లమ్ అనేది ఒకసారి చూద్దాం. రిమైనింగ్ పీపుల్ ఒకసారి చెప్పండి. రిమైనింగ్ పీపుల్కి వాయిస్ క్లియర్ ఉంది, ఓకేనా. సార్ మళ్ళీ టాస్క్ ఇస్తారంటే టాస్క్ మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అనేది మళ్ళీ ఇంకోటి ఇస్తాం, మళ్ళీ ఈ టాస్క్ సేమ్ టాస్క్ మళ్ళీ ఓకే. స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తాను. వాయిస్ క్లియర్ ఉంది చూడండి. మళ్ళీ చెప్తున్నాను మీకు. లాస్ట్ వీక్ ఇదే రోజు ఒక కాంపిటీషన్ అనేది పెట్టాం చాలా మందికి, అంటే చాలా కాలేజెస్కి పెట్టాం. ఒక 700 మెంబర్స్ వరకే ఆ కాంపిటీషన్లో ఉన్నారు. ఏం చెప్పామంటే 7 days మీ కాలేజ్ పాజిటివ్ ఏదైతే మేము పంపించామో కాలేజ్ పాజిటివ్ 7 days వరుసగా స్టేటస్ పెట్టమని చెప్పాం. ఎవ్రీడే కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాం. ఎన్ని వ్యూస్ వస్తున్నాయో స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాం. ఆ స్క్రీన్ షాట్స్ ఎన్ని వ్యూస్ వచ్చాయనేది ఈ రోజు నేను ఫామ్ పంపిస్తున్నాను కదా గ్రూప్లో, ఆ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఫామ్ కాంపిటీషన్ సబ్మిట్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అనేది మీరు ఎంటర్ చేస్తారు, ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్, ఓకే. సో నాది వచ్చేసరికి ఇలా వస్తుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను, నా మెయిల్ ఐడి ఎంటర్ చేశాను, మా కాలేజ్ నేమ్ ఎంటర్ చేశాను, ఓకే. నాకు టోటల్గా 2,500 వ్యూస్ వచ్చాయి అనుకోండి, 2,500 వ్యూస్, లేకపోతే 2,623 వ్యూస్, ఇలా ఎన్ని వస్తే అన్నీ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది చూడండి, అప్లోడ్ స్క్రీన్ షాట్స్ అప్ టు 5. మీరు ఏదైతే రోజు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారో ఎన్ని వ్యూస్ వచ్చాయనే దాన్ని, ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇలాగా అప్ టు 5, ఫస్ట్ దాంట్లో అప్ టు 5 స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇలా, ఓకేనా. అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇలా ఓకే, 5 స్క్రీన్ షాట్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 2 స్క్రీన్ షాట్స్ నెక్స్ట్ ఫైల్లో, మొత్తం 7 స్క్రీన్ షాట్స్ అలాగే యాడ్ చేస్తారు. 7, 1 2 3 4 5 6 7, ఓకే. జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయండి అంతే, ఓకేనా. సబ్మిట్ అనగానే ఈ ఫైల్ సబ్మిట్ అయిపోయి మా టీంకి వెళ్ళిపోతుంది, ఓకేనా. మీ ఫామ్ మొత్తం కూడా అందరి ఫామ్స్ కూడా సబ్మిట్ చేసుకొని తీసుకొని మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, మీ స్క్రీన్ షాట్స్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మా టీం ఒక 2 days కూర్చొని మొత్తం అందరికీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 700 మెంబర్స్ కూడా ఎంతమంది మరి కాంపిటీషన్లో ఉన్నారో తెలియదు. ఆ రోజు అయితే చెప్పేటప్పుడు 700 మెంబర్స్ ఉండేవారు, ఎంతమంది దాన్ని తీసుకున్నారో లేదో తెలియదు. ఈరోజు రేపు సాయంత్రంలోపు ఎన్ని సబ్మిషన్స్ వస్తాయి, ఎల్లుండి మార్నింగ్లోపు ఎన్ని సబ్మిషన్స్ వస్తాయి అవి ఫైనల్ అనమాట. తర్వాత సబ్మిట్ చేసినా కానీ దాన్ని తీసుకోము మేము, ఓకేనా. అప్పుడు నెంబర్ ఆఫ్ వ్యూస్ మీ స్క్రీన్ షాట్స్ పర్ఫెక్ట్గా సరిపోయి లేదా చెక్ చేసుకొని అప్పుడు విన్నర్స్ని 10 మెంబర్స్ని కూడా మండే క్లాస్ అయిపోయినాక ఆఫ్టర్ క్లాస్ మండే చెప్తాను అనమాట. ముందు క్లాస్ అయిపోతుంది మన సబ్జెక్ట్ క్లాస్ మండే, దాని తర్వాత ఆ క్లాస్ అనేది
అయిపోయినాక ఈ విన్నర్స్ ఎవరు అనేది, ఏ కాలేజ్ నుంచి విన్నర్స్ వచ్చారు, ఎవరు వచ్చారు అనేది చెప్తాను. ఓకేనా సార్? ఫోన్పే నెంబర్స్ అయినా లేకపోయినా సరే విన్నర్స్ చెప్తాం కదా, విన్నర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓన్లీ విన్నర్స్కి మాత్రమే ఫామ్ ఫిల్అప్ చేయమని పంపిస్తాం మేము. అంటే ఫోన్పే నెంబర్ అడుగుతాం విన్నర్స్కి. ఇప్పుడు ఏదైతే ఈ ఫామ్లో ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి మా టీం కాల్ చేసి, ఓకే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఇవ్వండి, పర్లేదు, వేరేదైనా పర్లేదు. ఓకేనా? వీడియో స్ట్రక్ అవుతుంది. ఒకసారి చూడండి, రిమైనింగ్ పీపుల్ ఒకసారి చూడండి. వాయిస్ వస్తుందా? కట్ అవుతుందా? ఒకసారి ఆగండి. క్లియర్ క్లియర్ బాగానే వస్తుంది అంటున్నారు చాలా మంది వాయిస్. అంటే మీ నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 10 మెంబర్స్కి ఇలా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా ఊర్లో ఉండేటప్పుడు. ఆ నెట్వర్క్ ప్రాబ్లం కూడా మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి కూడా వాయిస్ అనేది బ్రేక్ అవ్వడం కానీ మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి. ఎప్పుడు వినిపిస్తుంది సార్? మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పరా? అయితే ప్రజెంట్ మా నెంబర్ ఇవ్వాలా సార్ మీరు కాల్ చేసినప్పుడు? ఫోన్పే నెంబర్ అవును, ఇప్పుడు ప్రజెంట్ మీ నెంబర్ ఇచ్చాను, పర్లేదు. మళ్ళీ ఒకసారి మా టీం మళ్ళీ కాల్ చేస్తారు మీ ఫోన్పే నెంబర్ కోసం. ఎవరైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో వాళ్ళకి ఒక 10 మెంబర్స్కి రిజల్ట్ ఇక్కడే మండే ఆఫ్టర్ క్లాస్ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? సబ్మిట్ చేసేయండి అంతే. సబ్మిట్ చేశాక చూడండి, శివాని డిగ్రీ కాలేజ్ కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కాంపిటీషన్లో లేరు కొన్ని కాలేజెస్, వాళ్ళు మాత్రం సబ్మిట్ చేయకండి ఫాము. ఎవరైతే లాస్ట్ వీక్ ఇదే క్లాస్ విన్నారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకే వ్యూస్ ఉంటాయి కాబట్టి. రిమైనింగ్ పీపుల్ అనేది సబ్మిట్ చేయకండి. నెక్స్ట్ ఇది కాంపిటీషన్కి వచ్చేసరికి, ఓకే, నెంబర్ ఆఫ్ వ్యూస్ని బట్టి ప్రైజ్ మనీ ఉంటుంది. 500 నుంచి 5000 అని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ వ్యూస్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా? అది 700 మెంబర్స్లో ఎంతమంది పంపిస్తే తెలియదు కదా, నాకు తెలిసి రఫ్గా ఒక 200 మెంబర్స్ పంపించవచ్చు నా ఐడియా ప్రకారం. ఓకే ఓకే, నెట్వర్క్ ఫుల్గా ఉంది కానీ చూడాలి మరి ప్రాబ్లం మరి ఎందులో ఉంది. ఇప్పుడు మిగతా పీపుల్కి అందరికి కూడా క్లియర్గానే ఉంది వాయిస్, మీకు మాత్రం ప్రాబ్లం వస్తుంది. చూడండి ఒకసారి మీరు అది. ఈ వీక్ టాస్క్ ఏమి ఉండదా సార్? అంటే ఈ వీక్ టాస్క్ యాక్చువల్గా పెట్టాలి టాస్క్, కాకపోతే ఏమైందంటే కొన్ని కాలేజెస్ డిస్కస్ చేయకూడదు యాక్చువల్గా, కానీ ఫీజులు కట్టలేదు అనమాట కొన్ని కాలేజెస్, ఇంటర్న్షిప్ ఫీజు మాకు కట్టలేదు. అందువల్ల పెండింగ్లో ఉంచాము ఈ వీక్ టాస్క్. మండే లోపు కానీ క్లియర్ అయిపోయి అనుకోండి, మళ్ళీ ఒక టాస్క్ ఆ రోజు పెడతాను, మండే పెడతాను టాస్క్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని. ఓకేనా? మీ పేరెంట్స్ మొబైల్లో పర్లేదు, మీ పేరెంట్స్ మొబైల్లో చేసు. ఓకే, ఇప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు, కానీ రేపటి వరకు ఉంటుంది కదా మీకు టైం. రేపు కదా స్క్రీన్ షాట్ చేస్తారు. ఇప్పుడు సబ్మిట్ చేసినా కానీ ఒక రోజు పోతుంది కదా మీకు. 2 వాట్సాప్లో స్క్రీన్ షాటా? ఏ వాట్సాప్ ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ ఒకటే వస్తుంది. క్లియర్. ఇప్పుడు ఈ ఫామ్ సబ్మిషన్ కోసం చాలా క్లియర్ కదా? ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ సార్. మళ్ళీ టాస్క్ ఇవ్వండి సార్, మేము ఈ వీక్ జాయిన్ అయ్యాం. మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుందమ్మా, ఇంకా మంచి మంచి టాస్క్లు ఉంటాయి, మంచి మంచి ప్రైజ్ మనీస్ ఉంటాయి. ఓకేనా? జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా? మల్టిపుల్ ఉంటాయి మీకు. మిగతా కాలేజెస్ నెక్స్ట్ టైం టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మీరు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి లాస్ట్ వీక్ కాంపిటీషన్లో లేరు, ఈ వీక్ కాంపిటీషన్లో ఉంటారు ఖచ్చితంగా. యాక్చువల్గా కాలేజెస్లో కొంతమంది ఇంటర్న్షిప్ ఫీజు కట్టలేదని ఈ వీక్ కాంపిటీషన్ అనేది ఆపాం. మండే లోపుని అందరూ క్లియర్ చేసేసారనుకోండి, మండే మళ్ళీ టాస్క్ పెడదాం. మళ్ళీ మండే అనేది ఒక మంచి టాస్క్తో వస్తాను ఈసారి. ఓకేనా? చాలా మంచి టాస్క్ వస్తుంది. అందులో ప్రైజ్ మనీ కూడా నెంబర్స్ పెరుగుతారు, 50 మంది వరకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది అక్కడ. సెకండ్ టాస్క్ వచ్చేసి యాక్చువల్గా టాస్క్ ఈ రోజే ఇవ్వాలి, కాకపోతే చెప్పాను కదా ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే అప్పుడు ఇస్తాను టాస్క్ మీకు. ఓకేనా?
ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఎలా అవుతుంది? 6 డేస్‌దే కదా అప్లోడ్ చేస్తారు. 7 డేస్‌ది అప్లోడ్ చేయాలి కదా! 7 డేస్‌ది అంటే రేపే అయితది ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఇదే శనివారం నుంచి స్టార్ట్ చేశారు మీరు. ఓకేనా? ఈసారి వాట్సాప్ స్టేటస్ ఇవ్వరండి. ఓకేనా? ఓకేనా? వాట్సాప్ స్టేటస్ కాదు. ఫస్ట్ ఒక టాస్క్ అయిపోయింది కదా! వాట్సాప్ స్టేటస్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇస్తాను. ఓకేనా? మంచి మంచి టాస్క్‌లు ఇస్తాను. మీ కెరియర్‌కి ఉపయోగపడే టాస్క్‌లే ఇస్తాను అన్నీ కూడా. కెరియర్‌కి ఉపయోగపడేవి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రైజ్ మనీ, నెక్స్ట్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 50 మందికి వస్తుంది ప్రైజ్ మనీ. మిగతా వాళ్ళు ఏంటంటే కెరియర్ పరంగా ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 మందికి ఇస్తున్నాం కదా! మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఒక సబ్జెక్ట్ తెలిసింది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అనే సబ్జెక్ట్ తెలిసిందని. నేను వాట్సాప్ మార్కెటింగ్ మీకు చెప్పేటప్పుడు దీని ఇంపార్టెన్స్ అనేది చెప్తాను నేను మీకు. ఆ రోజు మీ సబ్జెక్ట్ కోసం మీకు వస్తుంది. ఓకేనా? ఎవరైతే 10 మెంబర్స్ వచ్చారో ఆ 10 మెంబర్స్ ఓకే. రిమైనింగ్ పీపుల్ ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్‌లో మీకు ఏదైతే కెరియర్‌కి ముందుకు తీసుకెళ్తదో అటువంటి టాస్క్‌లు ఇస్తాను. నెక్స్ట్ టాస్క్ కూడా మంచి టాస్కే ఇస్తాను నేను. ఓకేనా? మంత్లీ మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి? వాటి మీదే టాస్క్ ఇస్తాను నెక్స్ట్. రేపు, ఎల్లుండి హాలిడే. ఓకేనా? షర్ట్ బాగుంది. నిన్నటి షర్టే ఇది. ఓకేనా? అలా క్రాస్ టాకింగ్ కాకుండా సబ్జెక్ట్‌కి సంబంధించిన నేను ఫస్ట్ డే రికార్డింగ్ క్లాస్ నాకు తెలిసి ఎవరు వినలేదు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ రికార్డింగ్ పంపించాను. ఆ రికార్డింగ్ వినమని చెప్పాను. ఆ రోజు మొత్తం టాస్క్ అంతా కూడా చెప్పాను నేను. అంటే 4 డేస్ సబ్జెక్ట్ క్లాస్ ఉంటది. ఫిఫ్త్ డే వచ్చేసరికి టాస్క్‌లు అసైన్ చేయడం అనేది ఉంటదని చెప్పాను నేను. నెక్స్ట్ టాస్క్‌లు అసైన్ చేయడం, అదే విధంగా మీకు ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పడం, రెజ్యూమ్ బిల్డింగ్ చెప్పడం, ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులమ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనం బెంగుళూరు నుంచి వేరే ఆయన కనెక్ట్ అవుతారు. బెంగుళూరు నుంచి కనెక్ట్ అయితారు. మీకు కెరియర్ గైడెన్స్ అతను కూడా ఒక కంపెనీ ఓనర్. బెంగుళూరులో ఒక కంపెనీ ఓనర్‌తో మీకు మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? అక్కడ బెంగుళూరులో పొజిషన్ ఎలా ఉంది? ఓకేనా? బెంగుళూరులో సాలరీస్ ఎలా ఉన్నాయి? ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్‌లో ఎలా మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్న టెక్నిక్స్ ఏంటి? ఇటువంటి అన్నీ కూడా నెక్స్ట్ వీక్ చెప్పిస్తాను నేను. అర్థమైందా? అలా ప్రతి వీక్ కూడా ఎక్స్‌ట్రా అంటే మీకు ఏదైతే కెరియర్‌కి ఉపయోగపడుతుందో ఆ క్లాసులు ఇంపార్టెంట్. ప్రతి వారంలో కూడా 1 డే అది ఖచ్చితంగా చెప్తాం మేము. ఈ టాస్క్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ టాస్క్ సోమవారం ఏదైనా ఒక పావుగంట ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని మనం టాస్క్ పెట్టుకుందాం. నో ప్రాబ్లమ్. మన టాస్క్‌లకి వచ్చేసరికి. ఓకేనా? ఇది ఈ వీక్ క్లాస్ వచ్చేసరికి సబ్జెక్ట్ క్లాస్ అనేది ఉండదు లాస్ట్ డే అనేది. ఓకే? ఎవ్రీ సాటర్‌డే, సండే హాలిడే. ఓకే? ఇప్పుడు మీ కాంటాక్ట్స్‌లో ఎక్కువ మంది లేకపోయినా, ఎక్కువ వ్యూస్ రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎంత ఎన్ని వ్యూస్ వచ్చినా మరి స్క్రీన్ షాట్ అయితే ముందు పెట్టండి. ఓకేనా? తెలుగులోనే. తెలుగులోనే ఉంటది క్లాస్. ఓకే? సూట్, షర్ట్ కాదు. మన సబ్జెక్ట్ గురించి అడగండి. టాస్క్ గురించి చెప్తాను. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు కదా! వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అయ్యాక వాట్సాప్ స్టేటస్‌లో వ్యూస్ ఎలా చూడాలో తెలుసు కదా! అందరికి తెలుసు. పైకే స్క్రోల్ చేస్తే తెలుస్తది అందరికును. మళ్ళీ చెప్తా. కొంచెంసేపు అయ్యాక చెప్తాను. ఎందుకంటే ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు కొత్తగా. సార్ నౌ-ఏ-డేస్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ డిస్టన్స్‌లో ఉన్నాయి అంటున్నారు. నిజమేనా? అందుకోసమే మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ డిస్టన్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఉంది కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పీడ్‌గా ప్రోగ్రామింగ్ రాసేస్తున్నారు కాబట్టి నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి అలా లేదు. ప్రతి కంపెనీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి తప్ప చూడండి ఒకసారి గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ సాలరీ ఇన్ ఇండియా కొడతాను. డిజిటల్ యావరేజ్ సాలరీ మనకి ఎంత ఉంది? మినిమమ్ 31,000 నుంచి 1,72,000 సాలరీస్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్‌కి వచ్చేసరికి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఓకే. పేటీఎం అవ్వచ్చు, జేపీ మార్గన్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు.
ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు అందుకే హైర్ చేసుకుంటుందంటే ఈ ఏఐ టాస్క్లన్నీ కూడా మనమే చేస్తాం. మనం ఏఐ రిలేటెడ్ టాస్క్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ చెప్తాం కదా, చాట్ జీపీటీలో పర్ఫెక్ట్గా మనం టైప్ చేయడం వచ్చింది అనుకోండి, మీ శాలరీ ఎంత తెలుసా? చూడండి ఒకసారి. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు వాళ్ళని. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ శాలరీ ఇన్ ఇండియా చూసారా? మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్కడ 18 lakhs per annum నుంచి 54 lakhs per annum. అంటే మినిమం మీకు 1 lakh దాటే ఉంది శాలరీ. చూసారా? పర్ మంత్ 1 lakh దాటే ఉంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద. అంటే చాట్ జీపీటీలో కోడింగ్ ఎలా సజెస్ట్ చేయడం అనమాట. చాట్ జీపీటీలో టైప్ చేస్తూ కోడింగ్ రాయడం కానీ, లేకపోతే ఇంకో టాస్క్ కంప్లీట్ చేయడం కానీ, ఏదైనా కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు వాళ్ళని. ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ అంటలోకి వస్తాయి ఇవన్నీ కూడా. సో వాళ్ళకి ఎంత శాలరీలు ఉన్నాయి? మినిమం ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ. వాళ్ళకి ₹1,00,000 దాటే, 1,20,000 ఇలా దాటే స్టార్ట్ అవుతుంది శాలరీలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా ప్రతి కంపెనీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ అయిపోయింది. స్మాల్ స్కేల్, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీ అందరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే లీడ్ జనరేషన్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే చూసుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మినిమం 30,000 మీరు మినిమం ఎంత లేజీగా ఉన్నా సరే, బద్ధకంగా సరదాగా ఆడుతూ పాడుతూ అయినా సరే మినిమం 30,000 per month ఎర్న్ చేసుకోవచ్చు మీరు మల్టిపుల్ కంపెనీస్లో ఒకేసారి వర్క్ చేస్తూ. మినిమం అనమాట అది. సార్ డౌట్ అడిగాను, పర్లేదు. అందుకోసం మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వెతుకుంటున్నాం. ఓకే, వీడియోస్ చాట్ జీపీటీ నేర్చుకోవడం వల్ల చాట్ జీపీటీ కూడా మనం నేర్పిస్తాం. ఓకేనా? మన కాంటాక్ట్లో మన కాన్సెప్ట్లో చాట్ జీపీటీ కూడా ఉంటుంది. ఏఐ టూల్స్ అని ఉంటుంది. ఆ ఏఐ టూల్స్లో చాట్ జీపీటీ నీట్గా నేర్పిస్తాం మేము. ఓకేనా? వీడియో స్ట్రక్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, వీడియో స్ట్రక్ అవుతుంది మిగతా వాళ్ళకి. వాయిస్ కానీ వీడియో కానీ బ్రేక్ అవ్వడం కానీ. టాస్క్ గురించి లాస్ట్లో చెప్తాను మళ్ళీ. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. ఉంటాయి. డైరెక్ట్గా మీకు యాక్చువల్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి డైలీ సబ్మిట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళందరికి కూడా మేము రెజ్యూమ్స్ కూడా తయారు చేపిస్తాం వాళ్ళతోని. ఆ డేటా అంతా కూడా మా టీమ్ ట్రేస్ చేస్తుంది. మీరు గ్రూప్లో పెడుతున్నారు కదా ప్రాక్టీస్ చేసి, ఆ డేటా అంతా కూడా 4 నెంబర్స్ అన్నీ కూడా మా టీము ఎవ్రీడే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాట్ అనేది ట్రేస్ చేసుకుంటారు. అవన్నీ ఏం చేస్తామంటే ఫైనల్గా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరికైతే ఎగ్జాక్ట్గా అటెండెన్స్ ఉందో అవన్నీ చూసి మా టీం కాల్ చేసి పిలుస్తారు. ఇక్కడికే మా ఆఫీస్కే పిలుస్తారు. మనకు వైజాగ్లోనే ఇంటర్వ్యూస్ పెడతాం మనం. ఓకేనా? ఇంటర్వ్యూస్ పెట్టి అండ్ అవతల కంపెనీస్ కూడా మ్యాక్సిమం నా స్టూడెంట్సే ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీలకి పెట్టుకున్నారు చాలామంది. బెంగళూరులో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు. 2014 నుంచి ఉన్న నా స్టూడెంట్స్ చాలా కంపెనీలు పెట్టారు. సో వాళ్ళు వస్తారు. మినిమం 12,000 శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, బాగా అగ్రెసివ్గా ఉన్నారనుకోండి 20,000, 30,000 కూడా ఉంటుంది శాలరీ. టీసీఎస్లోకి వెళ్ళొచ్చు మనం. ఓకేనా? టీసీఎస్లోకి కూడా అక్కడ కూడా క్యాంపస్ డ్రైవ్ అవుతుంది. టెక్ మహేంద్ర అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా పంపిస్తాను మిమ్మల్ని. ఓకే సార్. అలా అయితే పోస్టర్స్ అన్ని క్రియేట్, ఇప్పుడు నేను పోస్టర్స్ డిజైన్ చెప్తున్నాను కాబట్టి పోస్టర్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ చెప్తాను, అప్పుడు సోషల్ మీడియా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడే సబ్జెక్ట్ చాట్ జీపీటీ చెప్పేటప్పుడు చాట్ జీపీటీ మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రతి కాన్సెప్ట్ మీద కూడా మీరు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. టీసీఎస్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, ఓకేనా, క్యాప్జెమిని, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా మిమ్మల్ని పంపిస్తాను నేను. ఓకే, మీ రిజ్యూమ్ ప్రిపరేషన్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉందనుకో, టెక్నికల్ రౌండ్ అన్నీ అయిపోతారు. హెచ్ఆర్ రౌండ్ సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం ప్రొఫెషనల్ ఇంగ్లీష్ రావాలి మీకు. అంటే ప్రొఫెషనల్ కాకపోయినా నార్మల్గా బేసిక్ ఇంగ్లీష్ అయినా రావాలి మీకు. వస్తే ఆ కంపెనీలో ఈజీ సెలెక్ట్ అయిపోతారు. ఇప్పుడు బీటెక్, ఎంసీఏ వీళ్ళకంటే కూడా డిగ్రీ వాళ్ళని, అంటే బీఎస్సీ, ఓకేనా, బీకామ్ అండ్ బీబీఏ,
వీళ్ళని మాత్రం ఎక్కువ మంది తీసుకుంటున్నారు. బీబీఏ, బీసీఏ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్. ఎందుకంటే వీళ్ళు కొంచెం నెమ్మదిగా ఉంటారు. మనం చెప్పిన పని చేస్తుంటారని ఒక కంపెనీలో ఒక మంచి భావం ఉందన్నమాట. బీటెక్ అనేసరికి ఏమంటుందంటే వాళ్ళకి ఒక పాస్ వచ్చేస్తుంది అనమాట. అంటే మేము బీటెక్ అనే ఒక రకమైన ఇగో కానీ అవన్నీ వల్ల యాడ్ అవుతుంటాయి. యాడ్ అవడం వల్ల ఇప్పుడు మన వరకు మన క్లాస్లో మనం లీడరు, లేదా మన క్లాస్లో మన హీరో కానీ బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు మనకి. అర్థమైందా? మన క్లాస్ వరకు మనం హీరో అవ్వచ్చు, కానీ బయట ప్రపంచంలో ఒకసారి అడుగు పెట్టామంటే ఖచ్చితంగా ప్రపంచానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి ముందుకు వెళ్ళాలంటే మాత్రం. సో అందువల్ల బీటెక్ వాళ్ళ కంటే కూడా డిగ్రీ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అవ్వచ్చు, ఎందులోనైనా సరే. ఓకే, ఇంకా డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, ఇలా డౌట్స్ అడగండి. మళ్ళీ ఇంకొకసారి నేను ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయడం చెప్తాను నేను. సో లాస్ట్ వీక్ ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు కొత్తగా, వాళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ వీక్ మనం ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ రిజల్ట్ అనేది సబ్మిట్ చేయాలి మీరు. ఓకేనా? ఆ టాస్క్ ఇచ్చిన ప్రతి స్క్రీన్ షాట్ని సబ్మిట్ చేయాలి. అవన్నీ సబ్మిట్ చేయాలంటే మీ గ్రూప్లో నేను ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేశాను, పెడతాను నేను. వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఇక్కడ కూడా పెట్టాను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఆ ఫామ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, మీ లాస్ట్ నేమ్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఓకేనా, మీ కాలేజ్ నేమ్, నెంబర్ ఆఫ్ వ్యూస్. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్ ఫైల్ అని అడుగుతుంది. ఈ చూస్ ఫైల్లో ఫస్ట్ చూస్ ఫైల్లో ఒక 5 ఇమేజెస్ అప్లోడ్ చేస్తారు మీవి. అంటే మీవంటే మీరు వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్లు తీసుకుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్లు 5 వరకు అప్లోడ్ చేస్తారు ఫస్ట్ ఫీల్డ్లో, చూస్ ఫైల్స్లో. సెకండ్కి వచ్చేసరికి ఒక 2, అంటే మొత్తం 7 days కదా, ఈ 7 ఫైల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 2 అప్లోడ్ చేసి సబ్మిట్ అని కొడతారు. సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ డేటా అంతా మాకు వచ్చేస్తుంది కదా, మా టీం మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకొని అవన్నీ చెక్ చేసుకుని మీ నెంబర్ ఆఫ్ వ్యూస్, స్క్రీన్ షాట్స్ 2 చెక్ చేసుకొని, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇది మీకు ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మా రిజల్ట్ మేము మండే కల్లా మీకు పంపిస్తాం. ఓకే, మళ్ళీ ఆ రోజు మీకు టాస్క్ ఇస్తాను. మండే రోజు కొత్త టాస్క్ ఇస్తాను. అంటే కొంతమంది ఫీజులు క్లియర్ చేయాల్సి ఉంది. ఆ ఫీజులు క్లియర్ అయిపోయిన తర్వాత మండే రోజు కొత్త టాస్క్ అనేది ఇస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు క్లాస్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ, దేని గురించి డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, నో ప్రాబ్లం. ఓకే, టాస్క్స్ అన్ని పోస్ట్ చేయడం ఉంటాయా లేకపోతే క్రియేట్ చేయడం ఉంటాయి? అన్ని క్రియేట్ చేయడం ఉంటాయి, పోస్ట్ చేయడం 2 ఉంటాయి. జాబ్ వచ్చేసరికి వైజాగ్లో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన మీ గ్రూప్లో సబ్మిట్ చేయండి. మీ గ్రూప్లో మేము ప్రతిరోజు ఆ పోస్టులు చూస్తున్నాం మేము. ఓకేనా? చేసినవన్నీ మీ దగ్గర కూడా సేవ్ చేసుకుని అలాగా ఉంచుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. మా దగ్గర కూడా అన్ని సేవ్ అవుతాయి. ఎస్, గ్రూప్లో పెట్టండి. బిఏ వాళ్ళకి కూడా తీసుకుంటారు. నీకు సబ్జెక్ట్ కావాలి, ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఎవరు చూడరు అక్కడ మనకి వైజాగ్లో. జస్ట్ మీకు సబ్జెక్ట్ వస్తే బ్యాక్లాగ్స్ కూడా మీరు పట్టించుకోరు ఇక్కడ. ఓకేనా? బిఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఈరోజు క్లాస్ ఉండదు, నార్మల్గా ఇదే. ఓకేనా? ఈరోజు ఫైనల్ డే కదా, అంటే వీక్లో లాస్ట్ డే ఎప్పుడు కూడా క్లాస్ ఉండదు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మీకు బెంగళూరు నుంచి ఒక కంపెనీ ఓనర్ కనెక్ట్ అవుతారు. మీకు మొత్తం మీకు ఎలా ఉండాలి, వాట్ ఈస్ వాట్, ఎలా మాట్లాడాలి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన నెక్స్ట్ వీక్ ఇదే రోజు. ఓకేనా?
నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా ఈ క్లాస్ పెడతాను నేను. ఎస్, జావా, పైథాన్, రియాక్ట్, ఇవన్నీ నోడ్, ఇవన్నీ కూడా చెప్తాం మేము. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. బిఏ వాళ్ళకి కూడా ఉంటాయి జాబ్స్. మీరు ప్రాక్టీస్ చేసింది మీ గ్రూప్లో పెట్టండి చాలు. మీ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అందులో. సార్ మాకు లేట్గా ఎంటర్ చేశారు కదా, ఇప్పటి నుంచి చేయండి పర్లేదు. అంటే మీరు లేట్ అవ్వడం అంటే మీరు కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెట్టారు గ్రూప్లో యాడ్ చేయకుండా. వాళ్ళకి ఇన్విటేషన్ కూడా పంపించగానే చూసుకోలేదు చాలా మంది. రికార్డ్స్ మార్చ్ ఎండింగ్ కల్లా మీ రికార్డ్స్ మీకు ఇస్తాం మేము. మార్చ్ ఎండింగ్కి ఒకసారి ఆ రికార్డింగ్ మనకు ఫైనల్ అవ్వలేదు. యాప్సీ నుంచి, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి కంటెంట్, రికార్డ్ మోడల్ అన్నీ కూడా అప్రూవ్ అయితే అప్పుడు మీకు ప్రింట్ చేసి ఇస్తాం మేము. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ మీకు సర్టిఫికేట్స్ ఎవరు అడగరు. జస్ట్ మీకు వర్క్ వచ్చా లేదని అడుగుతారు. ఇక్కడ వచ్చేసరికి మీరు చేసిన ఇంతకు ముందు చేసిన వర్క్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, అవన్నీ కూడా దాచుకొని ఇవన్నీ చేసాం. టెన్జీ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేసిన టైంలో ఈ వర్క్స్ మేము చేసామని చూపించుకుంటే చాలు మీకు. ఓకేనా, బ్యాక్లాగ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. మరి కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు మేము. ఇప్పుడు చేయండి, మళ్ళీ కూడా మళ్ళీ సబ్మిట్ చేయండి మీరు చేసినవన్నీ కూడా గ్రూప్లో. యాడ్ చేయకపోతే వస్తుందా? యాడ్ అర్థం కాలేదా క్వశ్చన్? యాడ్ చేయకపోతే వస్తుందంటే లాస్ట్ 3 days ప్రాక్టీస్ చేసా కానీ గ్రూప్లో పెట్టలేదు. ఇప్పుడు పెట్టచ్చు. పెట్టండి పెట్టండి, నో ప్రాబ్లం. ఇప్పుడు పెట్టండి గ్రూప్లో. మీరు టీసీఎస్, టెక్ మహేంద్ర ఇలాంటి వీటిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. జేపీ మార్గన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు బెంగళూరు వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి. లింక్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే పెట్టేస్తున్నా, కానీ సబ్మిట్ చేయడం మాత్రం రేపు నుంచే స్టార్ట్ చేయండి ఆ లింక్. ఓకేనా సార్? క్లాస్ లేనప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ చెప్పండి. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, ఎక్కువ మంది 1 week స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా వేరే ఫ్యాకల్టీని తెప్పించి, స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీని తెప్పించి మీకు అది కూడా చెప్పిస్తాను. అది మీ ఇంట్రెస్టే. మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే మా అవుట్పుట్ అనేది అంత బాగా ఉంటుంది మీకు. ఓకేనా? లాస్ట్ వీక్ లేని వాళ్ళు క్లాస్లో ఈ లింక్ ఫిల్ చేయడానికి లేదు, ఫిల్ చేయకండి. యాక్చువల్ అందుకే మీ గ్రూప్లో నేను ఈరోజు క్లాస్ లింక్ పెట్టలేదు. కాకపోతే మీ సార్ కాల్ చేసి మళ్ళీ అడిగారు నాకు లింక్ పెట్టండి అని. సరే అని అప్పుడు లింక్ పెట్టాను. మొబైల్లో అన్నారు. మొబైల్లో ఈరోజు పంపిస్తానండి. ఈ 2 days మీకు హాలిడే కదా, చూసుకుందరు కానీ. ఓకేనా? లాంగ్ టైం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్ ఇంకా కాలేజీలో చేయలేదు సార్. చేశారు. యాక్చువల్గా మీ డేటా మొత్తం కూడా యూనివర్సిటీకి, ఏ కాలేజీలో అయితే ఇప్పుడు మనం టైప్ అయ్యామో అవన్నీ కూడా డేటా అంతా నేను సబ్మిట్ చేశాను. మీ కాలేజ్ ఇచ్చిన డేటా అంతా కూడా యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాను నేను. డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్ అనేసరికి డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏదైతే చేస్తున్నామో కాన్వా, గ్రాఫిక్ డిజైనింగ్, అదే. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత ఏఐ టూల్స్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఏఐ టూల్స్తోనే మల్టిపుల్, మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఏఐ టూల్స్ గురించి పెడుతూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్ క్లాస్లో అది చెప్తాను మీకు నేను. ఓకేనా? మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్, చెప్తాను మీకు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఎవ్రీడే ఒక కొత్త కాన్సెప్ట్తో 90 seconds వీడియో మీకోసం పెడుతుంటాను రెగ్యులర్గా. మీరు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో. సార్ మొబైల్లో అయినా ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ కదా, అది కూడా చేసుకునే ఛాన్స్ ఉంటే కదా మీ క్లాస్. ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తారు చూసారా పార్ట్ టైం జాబ్స్ అనేవి, అవి ఫ్రాడ్. అవి యాప్స్ ఇన్స్టాల్ చేయండి అవన్నీ చెప్తుంటారు. మనం అటువంటివి కాదు, మనం వర్క్ చేస్తే మనం మనీ ఎర్న్ చేసుకోవాలి. ఖచ్చితంగా వర్క్ చేయాలి. కానీ ఒక పోస్ట్ తయారు చేయమని మనకు అడుగుతారు ఆన్లైన్లో, వాళ్ళు పోస్ట్ తయారు చేయాలి, మనం అమౌంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర, అంతే.
సార్ స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోతే మనం అదేం చేయలేము దాని విషయంలో. మీ కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు కదా, వాళ్ళ కోసమనే నేను రికార్డెడ్ క్లాసులు మీకు ఆల్రెడీ మీ గ్రూప్లో పెట్టాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఆ రికార్డెడ్ క్లాసులు అన్నీ పెడతాను. మీరు ఫస్ట్ వీక్లో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఓకేనా సార్? ఇంటర్వ్యూ బాడీ లాంగ్వేజ్ కూడా నేర్పించండి సార్, మాకు తర్వాత యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూ బాడీ లాంగ్వేజ్ ఈ స్కిల్స్ కూడా చెప్పిస్తాను. ఓకేనా సార్? వేస్ట్ కామెంట్స్ పెడుతున్నారు చూడండి. అందుకే అవి చదవట్లేదు నేను. వేస్ట్ కామెంట్స్ అయితే పెట్టకండి, టైం వేస్ట్ అయిపోతుంది. మిగతా సీరియస్గా ఇప్పుడు మనకి ఉన్న ఈ బ్యాచ్లో సీరియస్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు. ఓకేనా నేను పెట్టిన లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు కదా, నేను ఈరోజు సాయంత్రం లోపు యూట్యూబ్లో అన్ని అప్లోడ్ చేసేస్తాను, పాత క్లాసెస్ అన్నీ కూడా. మీరు ఆ యూట్యూబ్ లింక్స్ పంపిస్తాను, ఆ యూట్యూబ్ లింక్స్ కరెక్ట్గా చూడండి. ఫస్ట్ వీక్ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ గురించి కూడా అవన్నీ తెలుస్తాయి మీకు. నెక్స్ట్ వీక్ కూడా కాంపిటీషన్ ఎలా ఉండిపోతుందో మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. రేపు కాదు, ఎల్లుండి వరకు టైం ఇస్తాను. ఎందుకంటే కొంతమంది ఆ రోజు మార్నింగ్ పెట్టారు స్టాటస్లో, మధ్యాహ్నం కొంతమంది పెట్టారు, సాయంత్రం నుంచి స్టార్ట్ చేశారు కొంతమంది. అందుకోసమే నేను ఎల్లుండి వరకు ఛాన్స్ ఇస్తున్నాను. ఎల్లుండి వరకు సబ్మిట్ చేయండి మీరు. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం, రికార్డ్ ఇస్తాం. ఓకేనా అన్నీ ఉంటాయి మీకు. 5 days స్క్రీన్ షాట్స్ తీసామంటే దానికి ఏం చేయలేము. 5 సబ్మిట్ చేయండి. అంటే మరి 7 days ఉండాలి ఖచ్చితంగా. ఒక మారుమూల ఊర్లో పుట్టి ఒక కంపెనీ సీఈఓ అయ్యారు. మీ ఇన్స్పిరేషన్ ఏం లేదు. మనం ఎక్కడైతే చదువుతామో అక్కడ చదువుతున్న ఫ్యాకల్టీస్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎప్పుడు కూడా. అంబేద్కర్ యూనివర్సిటీలో మాకు త్రినాథ్ సార్ అని ఇప్పుడు టెక్కల్ గవర్నమెంట్ కాలేజీలో చెప్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీలోనే రామకృష్ణ సార్ అని ఉంటారు, నోడల్ ఆఫీసర్. వాళ్ళిద్దరు మోటివేషన్తోనే నేను అప్పటి నుంచి కూడా యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి కూడా నేను క్లాస్ టాపర్ కమ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడిని. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, వీటి మీద ఎక్కువ నేను చదువుతుండేవాడిని. మాకు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది అంబేద్కర్ యూనివర్సిటీలో. మ్యాథ్స్ టైం ల్యాబ్లోనే అప్పట్లో ఎవరికి పెన్ డ్రైవ్ పెట్టడం కూడా వచ్చేది కాదు. అలాంటప్పుడు కూడా మేము సిస్టమ్ బాగా యాక్సెస్ చేసుకోగలిగామని. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ మీకు. ఎప్పుడైనా సరే మనం కాలేజ్ లెవెల్లో చదువుతున్నప్పుడే ఏదైనా సరే మనం చేయగలుగుతాం. అప్పుడు వచ్చిన థాట్స్నే మనం కాంపిటీషన్లో వెంకటసాయి డిగ్రీ కాలేజ్ ఉంది అనుకుంటున్నాను. మరి ఒకసారి చెక్ చేయండి. ఆ రోజు ఉన్నారా మీరు? లేదు, నాకు గుర్తులేదు. సబ్మిట్ చేసే లింక్ వాట్సాప్లో పెడతాను, క్లాస్ అయిపోయి పెడతాను అది. ఓకే 7 days తీస్తారు, వెరీ గుడ్. యూట్యూబ్లో పెడతాను లింక్స్, ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా అవును తెలుసు, బాగానే సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. పద్మావతి డిగ్రీ కాలేజ్ శ్రీను సార్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఎక్కడైతే కాలేజీలో చదువుతున్నామో అక్కడ మన ఫ్యాకల్టీసే మనకి ఇన్స్పిరేషన్ ఫస్ట్. వాళ్ళు అప్పుడు మనం ఏదో చెప్తుంటే మనం ఏదో అనుకుంటుంటాం, బ్యాక్ బెంచ్లో కూర్చొని కామెంట్స్ చేయడం. కానీ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఆ రోజు అలా మన మీద బిహేవ్ చేశారు, ర్యాష్గా బిహేవ్ చేసినట్లు ఉంటుంది, మనల్ని తిడుతున్నట్లు అనిపిస్తుంది, మనల్ని ఎందుకు ఇలా ఎంస్ పెట్టేస్తున్నారో అనిపిస్తుంటుంది మనకు ఆ టైంలో, ఇప్పుడున్న మీరున్న సిచ్యువేషన్లో. అవంతా బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఎందుకు ఆ రోజు వాళ్ళు అలా చేశారని. అక్కడే అర్థం చేసుకుంటారు అనుకోండి, మీకు సక్సెస్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఎంసీఏ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఆర్ల. ఓకే ఫోన్ వీడియో ఖచ్చితంగా పంపిస్తాను మీకు. 2-3 అల్లా 2-3 కల్లా ఫోన్ వీడియో పంపిస్తాను. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో క్రియేట్ చేశాను, అది ఎడిటింగ్ అవుతుంది. అది ఎడిటింగ్ అవ్వగానే పంపిస్తాను మీకు. ఓకేనా అది యాక్చువల్గా నేను ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నది ఎవరి దగ్గర అంటే కామేష్ సార్. ఇందులో చాలా మందికి తెలుసు కామేష్ సార్, ఏ కాలేజ్ అని కూడా తెలుసు. కాలేజ్ పేరు సన్ డిగ్రీ కాలేజ్. ఆయన కామేష్ మాస్టర్, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయితే కామేష్ మాస్టర్. సెకండ్ త్రినాథ్ మాస్టర్ అని గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో చెప్తారు ఇంతకుముందు. ఇప్పుడు ఆయన టెక్లు కాదు, నర్సన్పేటలో చెప్తున్నారు. ఓకేనా
జస్ట్ రామకృష్ణ సార్ అని యూనివర్సిటీలో ఉంటారు ఆయన, అంబేద్కర్ యూనివర్సిటీలోనే. ఎల్లుండి ఏ టైం? అదే మీరు ఏ టైంకి స్క్రీన్ షాట్ పెట్టారో తీసుకొని, మ్యాక్సిమం రేపే కదా, మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు మీ స్క్రీన్ షాట్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి రేపు నైట్ సబ్మిట్ చేసుకోండి. ఎల్లుండి అంతా టైం ఇస్తాను మీకు, ఎందుకంటే కొంతమంది తెలియక లేట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, అందుకోసం ఎల్లుండి వరకు, ఎల్లుండి పూర్తిగా ఇస్తున్నాను మీకు. ఓకే, వాట్సాప్ యూస్ ఎక్కడ ఉంటాయి ఒకసారి మీ ఫ్రెండ్స్ని కనుక్కొని చెప్తారు, ఈజీ తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయం అది. ఎల్లుండి సబ్మిట్ చేయండి అందరూ. నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను, కొన్ని సజెషన్స్ ఇవ్వండి సార్. ఈ ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళు నాకు పర్సనల్గా ఒకసారి కాల్ చేయండి. ఇందులో ఎంబీఏ లోకల్లో చేస్తే ఎలా ఉంటుంది, ఫారెన్లో చేస్తే ఎలా ఉంటుంది, ఫారెన్లో లోన్స్ ఎలా తీసుకోవాలి, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోతే ఈ ఎంబీఏలో మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ లోకల్ కాలేజీల్లో చేస్తే ఒకలే ఉంటుంది, ఇంటర్నేషనల్ కాలేజీలు చేస్తే ఒకలే ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ కాలేజెస్లో కూడా తక్కువ ఫీజులతో ఎలా చేయాలి, స్కాలర్షిప్లతో ఎలా చదవాలి, ఇవన్నీ కూడా గైడెన్స్ కావాలంటే ఇండివిజువల్గా నాకు తర్వాత మెసేజ్ చేయండి నా నెంబర్కి. ఓకేనా? నా నా ఫోన్ నెంబర్ వచ్చి 9494586583. ఓకేనా? కాల్ చేయండి, మెసేజ్ చేస్తే మాత్రం ఎక్కువ రిప్లై ఇవ్వలేను, నేను ఎక్కువ మంది మెసేజ్ చేస్తుంటే ఇవ్వలేను. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, సపోర్ట్ అదంతా కూడా సపోర్ట్ ఫోన్ నెంబర్ వేరే ఉంది మనకి. ఓకేనా? సపోర్ట్ ఫోన్ నెంబర్ చూసుకోండి మీరు. నా పర్సనల్గా ఏదైనా ఇటువంటి సజెషన్స్, ఎంబీఏ చేయాలనుకుంటున్నాను ఇలాంటి సజెషన్స్ కావాలంటే మాత్రం నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి, 9494586583. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, 9494, ఇక్కడ పెడతాను, 586583. చార్ట్లో పెట్టాను చూసుకోండి. ఎంబీఏ చేయొద్దని ఎందుకు చెప్తున్నారండి? ఎంబీఏ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా. అందరికీ మనీ వచ్చేలాగా వర్క్ చెప్పండి, ఫైనల్గా వచ్చేసరికి అందరికీ అమౌంట్ వస్తుంది. ఓకేనా? ఫోన్లో వీడియో చేసాం కానీ ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఆగింది, అవుతుంది అందరికీ. ఓకేనా? అందరికీ మనీ వచ్చేలాగా నేను టార్గెట్ పెట్టాను. నెక్స్ట్ కాన్సెప్ట్లో 50 మంది వరకు వస్తుంది, ఆ నెక్స్ట్ టాప్స్లో 100 మంది వరకు వస్తుంది, అలా నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ చెప్పకూడదు ఆ రిక్వెస్ట్, ఇంటర్న్షిప్ ఫీజులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం కాలేజ్కి పే చేసేయండి మీరు. ఓకేనా? మండేలోపు కాలేజ్కి పే చేసేయండి. బీకామ్ గ్రూప్ వాళ్ళకి ఆఫ్టర్ డిగ్రీ, బీకామ్ వాళ్ళు కూడా ఎంబీఏ చేసుకుంటే మంచిదే, కానీ బీఈడీ అంటే చూడండి, బీఈడీ చేశారనుకోండి ఇప్పుడు పడతాయి డిఎస్సీలు, 5 ఇయర్స్కి ఒకసారి ఇలా పడుతుంది డిఎస్సీ. ఆ 5 ఇయర్స్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది, అది చాలా తట్టుకోవడం కష్టం, మన టైం వేస్ట్ అయిపోతుంటుంది బీఈడీ అంటే చూసుకోండి. మరి లేదు లోకల్ స్కూల్లో కాలేజెస్లో చిన్న చిన్నగా ప్రైవేట్ జాబులు చేసుకుందాం అన్నప్పుడు బీఈడీ చేసుకుంటే ప్రాబ్లం లేదు. మీరు కార్పొరేట్ రంగంలో ఒకసారి ఎంటర్ అయితే మాత్రం మన లోకల్లో ఉండేవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి మీకు. ఓకేనా? ఈ బీఈడీలు ఇవన్నీ కూడా చాలా చిన్నలా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా బీకామ్ చేశారు కదా, బీకామ్ కంప్యూటర్స్ అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారు, ఎంబీఏ జాయిన్ అయిపోండి, ఎంబీఏ ఫైనాన్స్ అవ్వచ్చు, ఎంబీఏ హెచ్ఆర్ అవ్వచ్చు, ఎంబీఏ మేనేజ్మెంట్, మల్టిపుల్ ఉంటాయి. మీకు ఖచ్చితంగా కార్పొరేట్ రంగంలోనే మంచి ఫ్యూచర్. మీ ఒక్కరు డిసైడ్ అయితే మీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ చరిత్రను మార్చవచ్చు, తరతరాలు కూడా మార్చవచ్చు. అర్థమైందా? ఎవరో ఒకరు ముందుకు రావాలంతే. ఐసెట్ ఎగ్జామ్ రాశాను నేను, అంబేద్కర్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అప్పుడు. ఐసెట్ రాసిన తర్వాత ఎంసీఏ చేయాలి. రేపు ఎల్లుండి క్లాస్ లేదు. ప్రాక్టీస్ చేసిన గ్రూప్లో సెంటర్ చేయకపోయినా పర్లేదు, ఇప్పుడు చేయండి, ప్రాబ్లం లేదా. సిపిజెడ్కి ఉంటాయి, కెమిస్ట్రీకి ఉంటాయి, ఎంసీఏ. బిఏ వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? యాక్చువల్గా బిఏ ఫస్టే తీసుకోకూడదు యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే బిఏ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు, బయట కార్పొరేట్ రంగంలో బిఏ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు.
ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అయితే ఉంటాయి, మీకు ప్రాబ్లం లేదు. బిఏ వాళ్ళు నెక్స్ట్ ఏదైనా చేయాలంటే మళ్ళీ ఎంఏ చేయగలరు మీరు, ఓకేనా. అంతకుమించి ఇంకా మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం ఇటువంటి బెస్ట్ బిఏ వాళ్ళు. ఎంసీఏ ఎవర్ గ్రీన్, నేను ఎంసీఏ చేశాను కాబట్టి నేను అదే చెప్తాను. ఎంసీఏ ఎవర్ గ్రీన్. బీఎస్సీ కెమిస్ట్రీ, నాది కూడా బీఎస్సీ కెమిస్ట్రీనే, తర్వాత ఎంసీఏ చేశాను. బీఎస్సీ వాళ్ళు ఎంఎస్సీ చేయొచ్చు. కెమిస్ట్రీ వాళ్ళకి వచ్చేసరికి అరవిందో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి మనకి. ఎంఏ చేయొచ్చు. చేస్తాను, డిజేబుల్ చేస్తాను వాయిస్ షాట్. అయితే ఐసెట్ రాస్తే చాలు, మీరు 50% మార్క్స్ అయినా పర్లేదు, పాస్ అయినా పర్లేదు. ఎంపీసీ వాళ్ళకి వచ్చేసరికి ఎంసీఏ చేయొచ్చు, ఓకేనా, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయొచ్చు. వీటి మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, అంటే ఎంసీఏ వాళ్ళకి కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి కానీ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎంపీసీ వాళ్ళకి వచ్చేసరికి. బీఎస్సీ కంప్యూటర్కి వచ్చేసరికి మీరు ఎంసీఏ చేయండి, ఒకవేళ చేయాలి అనుకుంటే ఫర్దర్ స్టడీస్. లేదు సెటిల్ అయిపోతామంటే బీఎస్సీ కంప్యూటర్స్లో ఇప్పుడే సెటిల్ అయిపోవచ్చు మీరు. ఎంపీసీఎస్ అదే బీఎస్సీ కంప్యూటర్స్ అంటే ఎంపీసీఎస్ కదా. సిబిజెట్ వాళ్ళ కోసం అంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా రావచ్చండి, ఏ గ్రూప్ వాళ్ళని రావచ్చు. సిబిజెడ్కి స్పెషలైజేషన్ అంటూ కరెక్ట్గా నాకు ఐడియా లేదు, వాటి మీద కోర్సుల మీద సిబిజెట్ వాళ్ళకి పెద్ద ఐడియా లేదు. ఎంబీఏ ఇవన్నీ నాకు తెలుసు బాగా. ఎంబీఏ హెచ్ఆర్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని అందరూ కూడా మీరే మేనేజ్ చేస్తారు, ఎంబీఏలో హెచ్ఆర్ చేస్తే. ఎంబీఏ మార్కెటింగ్ చేశారనుకోండి, ఒక కంపెనీకి కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీ అండర్లోనే హ్యాండిల్ చేస్తారు. అదే అంటే ఒక హెడ్ లాగా ఉంటారు ఎంబీఏ అంటే. కంపెనీలో ఎంసీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి అందరికీ ఒక హెడ్ పొజిషన్లో ఎంబీఏ వాళ్ళే కూర్చుంటారు ఇప్పుడు కూడా. అంటే వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళు, ఒక కంపెనీని ఎలా మేనేజ్ చేయాలి, ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఓకేనా. హెచ్ఆర్ అయితే ఎలా చేస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారు, మార్కెటింగ్ వాళ్ళు ఎలా చేస్తారు. ఒక కంపెనీ సర్వే అవ్వాలి అంటే, పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంబీఏ వాళ్ళు ఉండాలి అందులోనే. ఎంబీఏ అన్ని స్ట్రీమ్స్ ఒక కంపెనీలో ఉంటేనే మీకు పర్ఫెక్ట్ ఏదైనా సరే. సో ఎంబీఏలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఎంబీఏలో ఇంకో విషయం ఏంటంటే పాస్ అవ్వడం చాలా ఈజీ, సబ్జెక్ట్ పాస్ అవ్వడం చాలా ఈజీ ఎంబీఏ. ఎంబీఏ బెటర్ అంటే మీరు మేనేజ్మెంట్ స్కిల్స్ గట్రా పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్ గట్రా బాగా వచ్చింది అనుకోండి, ఎంబీఏ బెస్ట్. ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనుకుంటే టెక్నికల్ స్కిల్ పరంగా ఎంసీఏ బెస్ట్. సిబిజెడ్ కోసం పర్ఫెక్ట్గా నాకు తెలియదమ్మా, నేను తెలుసుకొని చెప్తాను దానికోసం, ఓకేనా. సిబిజెడ్ అంటే దాని మీద మేము ఎప్పుడు ఫోకస్ చేయలేదు సిబిజెడ్ కోసం. సివిల్స్ చేయాలంటే మాత్రం మీరు లైఫ్ని డెడికేట్ చేసేయాలి దానికి, ఓకేనా. బయటకు వెళ్ళిపోవాలి మీరు, ఇక్కడ ఊర్లో కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. బీఏ వాళ్ళు కూడా చేయొచ్చు ఎంబీఏ. చేయొచ్చు. సివిల్స్ చదవాలంటే మాత్రం బయటకు వెళ్ళిపోండి, ఓకేనా. ఇక్కడెక్కడ ఉండకుండా ఒక ప్రపంచానికి దూరంగా ఎక్కడైతే మంచి కోచింగ్ ఇస్తున్నారో సివిల్స్ మీద, అక్కడికి వెళ్ళి అదొక ప్రపంచంలో బతకాలి మీరు, ఓకేనా. బీకామ్ వాళ్ళు కూడా ఎంబీఏ వెళ్ళిపోండి, బెస్ట్ ఆపర్చునిటీస్, ఓకేనా. ఏ వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు. ఎంసీఏ 3 years. ఎంబీఏ డిస్టెన్స్లో చేయొచ్చు కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు మీకు, ఓకేనా. డిస్టెన్స్ ఏదైనా కానీ ఉపయోగం ఉండదు. కంప్యూటర్ వాళ్ళకి ఎంసీఏ బెస్ట్ కంప్యూటర్స్ వాళ్ళకి. కెమిస్ట్రీ అనుకోండి, సిబిజెడ్ అన్నారు కదా, కెమిస్ట్రీ అనేసరికి అరబిందో ఫార్మా, ఓకేనా, రెడ్డిస్ ల్యాబ్ ఇట్లన్నిటిలో కూడా జాబ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. దివీస్ ల్యాబ్ వీటిలన్నిటిలో ఎంబీఏ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఇది ఐసెట్ రాస్తే. బీకామ్ తర్వాత అయితే మీకు ఎంకామ్ ఉంటుంది, లేకపోతే ఎంబీఏ ఉంటుంది బీకామ్ వాళ్ళకి. ఎంబీఏ కరస్పాండింగ్ చేయొచ్చు, కాకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ గట్రా నేర్చుకుని వెళ్తేనే మీకు మంచి వెయిటేజ్ ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత, ఓకేనా.
అది కరస్పాండెన్స్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకునే విధంగానే మీరు ప్రాక్టీస్ చేయండి. అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాను. నైస్. అగ్రికల్చరల్ కూడా బాగానే ఉంది ఈ రోజుల్లో. అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేయండి. మీరు టాప్ యూనివర్సిటీస్లో మీకు సీట్ ఇప్పిస్తాను నేను. అగ్రికల్చర్ ఎవరైనా చేయాలనుకుంటే టాప్ యూనివర్సిటీలో సీట్స్ ఇప్పిస్తాను వాళ్ళకి. జాబ్ గ్యారంటీతో, హై పెయిడ్ జాబ్ గ్యారంటీస్తో ఇప్పిస్తాను. బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, 20, 10, 2 అని అడగరు. నీకు వర్క్ వచ్చా లేదని అడుగుతారు. వైజాగ్లో కంపెనీస్కి వచ్చే వరకు మీరు టీసీఎస్ వాటికి వెళ్ళేటప్పుడు మాత్రం, ఎంఎన్సీ కంపెనీలకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ సర్టిఫికేట్లు చూస్తారు. ఈ లోకల్ కంపెనీలో మ్యాక్సిమం 90% కంపెనీలు సర్టిఫికేట్స్ అడగరు. ఇప్పటికీ నా సర్టిఫికేట్స్ యూనివర్సిటీలోనే ఉన్నాయి. నా సర్టిఫికేట్స్ అదైందా. ఎంబీఏ 2 years, ఎంపీసీ వాళ్ళకి ఎంసీఏ సూపర్. నేను ఎంపీసీ తర్వాత ఎంసీఏ చేశాను. టఫ్ ఏమి ఉండదు. ఓకేనా. ఎంపీసీ వాళ్ళకి ఎంసీఏ ఏం టఫ్ ఉండదు. నేను ఎంపీసీ నుంచి ఎంసీఏకి వెళ్ళి ఎంసీఏ టాపర్ అయ్యాను యూనివర్సిటీ. 2012 టాపర్. ఒకసారి కనుక్కోండి యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో. ఓకేనా. ఎంసీఏలో ఒకటే, అన్ని గ్రూప్స్ ఏమి ఉండవు అందులో. ఓకేనా. ఎంసీఏ మొత్తం కూడా ఒకటే, గ్రూప్స్ సపరేట్గా ఏమి ఉండవు అందులో. ఎంఎస్సీ జియాలజీ ఐడియా లేదు, కనుక్కొని చెప్పాలి దానికోసం. అంటే బీఎస్సీ అంటే మీ గ్రూప్ని బట్టి చెప్పాను కదా, ఎంసీఏ బెస్ట్. ఐసెట్ రాయకపోతే ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేసుకోవాలి మీరు, ప్రైవేట్ కాలేజెస్లో. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అగ్రికల్చరల్ చేయొచ్చు. సార్, ఇఫ్ we should develop in all aspects, then what is your advice, sir, to develop all aspects in career? అర్థం కాలేదు క్వశ్చన్. యాక్చువల్గా నేను చెప్తాను దానికి ఆన్సర్. సార్, ఇఫ్ we should develop in all aspects, అన్నిటిలో డెవలప్ అయ్యారు అనుకోండి మీరు. అన్నిటిలో డెవలప్ అయితే మీరు కంపెనీ పెట్టడం మంచిది. ఓకేనా. ఒక కంపెనీ పెట్టండి. అన్నిటిలో కానీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకో, మీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంది, మీ మార్కెటింగ్ బాగా వచ్చు, ఓకేనా, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అనేటప్పుడు ఖచ్చితంగా ఒక కంపెనీ పెట్టండి మీరు. ఓకేనా. ఐసెట్ క్వాలిఫై అవ్వాలి. ఐసెట్ ర్యాంక్ని బట్టి మీకు కాలేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఎంబీఏ శాలరీస్ బాగుంటాయండి. ఎంబీఏ శాలరీస్ చాలా బాగుంటాయి. మినిమం 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెషర్గా, యాజ్ అ ఫ్రెషర్గా. ఎంసీఏ వాళ్ళతో పోల్చుకుంటే ఎంబీఏ శాలరీస్ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్. ఫ్యూచర్లోకి వచ్చేసరికి ఎంబీఏ వాళ్ళతో పోల్చుకుంటే ఎంసీఏ వాళ్ళ శాలరీలో 3, 4 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్గా వచ్చేసరికి ఎంసీఏ వాళ్ళకి తక్కువ శాలరీలు ఉంటాయి, ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఎంసీఏ వాళ్ళకి 1 lakh 2 lakh శాలరీకి వచ్చేసరికి వీళ్ళు 40,000 50,000 దగ్గర ఉంటారు ఎంబీఏ వాళ్ళు. ఎంసీఏ చేయాలంటే లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, ఇంగ్లీష్ నార్మల్గా వస్తే సరిపోతుంది. బీఈడి కూడా అదే చెప్పాను కదా, మీరు లోకల్ కాలేజెస్ స్కూల్స్లో చేసుకోవాలనుకునేటప్పుడు దానికి క్వాలిఫై అవ్వాలి కాబట్టి బీఈడి చేసుకుంటారు. ఓన్లీ డిఎస్సీనే టార్గెట్ పెట్టుకుంటూ చేశారంటే మాత్రం ఇప్పుడు 5 yearsకి ఒకసారి వస్తున్నాయి టీచర్ పోస్టులు, చూసుకోండి. ఇప్పుడున్న రాజకీయాల ప్రకారం పోస్టులు అనేది ఇప్పుడు ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తున్నారు, అది కూడా తక్కువ పోస్టులు. ఈలోగా ఈ 5 yearsలో చాలా మంది బీఈడి వాళ్ళు రిలీజ్ అయిపోవడం, చాలా కాంపిటీషన్, అదంతా తట్టుకోగలమంటే బీఈడి చేయండి. సార్, నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ అయ్యాక వైజాగ్ కంపెనీకి వెళ్ళొచ్చా ప్లేస్మెంట్ కోసం? ష్యూర్, వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చేయండి, మన కంపెనీకి వచ్చేయండి, నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపిస్తాను. ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే నా దగ్గరికి వచ్చాను చెప్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఇప్పిస్తాను మీకు. ఓకేనా. స్పోకెన్ ఇంగ్లీష్ జాబ్ అందరికి వస్తుంది, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, అందరికీ జాబ్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్. అగ్రికల్చర్కి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి, మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్యూటర్ కోచింగ్ కంప్యూటర్ కోచింగ్ అంటే దేనికోసం? కంప్యూటర్ కోచింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్ ఇవా?
జాబ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది జాబ్. ఎంసీఏ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఐసెట్ అని చెప్పాను కదా. పైథాన్ నేర్చుకోవచ్చు మీరు కావాలంటే. పైథాన్ కూడా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఖచ్చితంగా అంటే, టీసీఎస్ వాటిలోకి వెళ్ళాలంటే పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళొచ్చు, పైథాన్ ద్వారా కూడా ఎంటర్ అవ్వచ్చు. మీరు జీపీజెడ్ అవ్వచ్చు, బిఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వస్తే ఎవరికైనా జాబ్ ఇస్తాం మేము. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతి గ్రూప్ వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్లో బిఏ బీకామ్ అందరూ ఒకటే. ఓకేనా. కంప్యూటర్లో ఏది నేర్చుకుంటే యూస్ సార్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు కదా, అది బెస్ట్. ఎగ్జిట్ అవ్వచ్చు, పర్లేదు, క్లాస్ ఏం లేదు. ఎంఏ ఎకనామిక్స్ ఉంటుందా సార్? ఉంటుంది. ఎంఏ ఎకనామిక్స్ మీద మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు ఓపెనింగ్స్ పెద్దగా ఉండవు. డిజిటల్ మార్కెటింగ్లో అయితే అందరికీ ఉంటాయి. మీరు ఎంఏ ఎకనామిక్స్ చేసే ఎకనామిక్స్ మీద జాబ్ కావాలంటే కొద్దిగా కష్టం. బీకామ్ ఎంబీఏ చేయండి. బీసీఏ వాళ్ళు ఎలాగైతే ఎంబీఏ చేస్తారో బీకామ్ వాళ్ళు కూడా ఎంబీఏ చేయొచ్చు. ఓకేనా. జాబ్ ఆపర్చునిటీస్ బీకామ్ మీదే వెళ్ళాలనుకుంటే మీరు ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ మీద ఈ ఫీల్డ్లోకి రావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ బాగానే ఉంటుంది. కంప్యూటర్ కోర్స్ అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అవన్నీ వచ్చేస్తాయి, నార్మల్, అవన్నీ ప్రాబ్లం లేదు. మీరు మొబైల్ ఎలా వెళ్తుంటారో సిస్టమ్కి వెళ్తే వచ్చేస్తుంది, నేర్చుకోవాల్సిన అవసరం లేదు సపరేట్గా. మీరు ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలి, లైక్ పైథాన్ కానీ, జావా కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇలా టెక్నికల్ స్కిల్ నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. బేసిక్ కంప్యూటర్ అనుకోండి, మీరు కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తే అలాంటివి. కంప్యూటర్ ఆపరేటర్ కోసం కాదు కదా మనం డిగ్రీలు చేసింది. ఎంబీఏలో హెచ్ఆర్ బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది, మార్కెటింగ్ కూడా బాగుంటుంది. హెచ్ఆర్ వచ్చేసరికి మొత్తం ఆఫీస్ మొత్తాన్ని మేనేజ్ చేయవచ్చు మీరు, అంటే వాళ్ళ శాలరీస్ అవ్వచ్చు అవన్నీ కూడా మెయింటైన్ చేయవచ్చు. మేనేజ్మెంట్ వచ్చేసరికి కంపెనీలో ఉన్న అన్ని టీమ్స్ని కూడా మేనేజ్ చేస్తారు. మార్కెటింగ్ వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది జాబ్ చేయడం అది. అట్ ది సేమ్ టైం శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మార్కెటింగ్ వచ్చేసరికి ఎంబీఏలో. అంటే ఎంబీఏ మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ అని అవి అని ఇవి అని చాలా ఎక్కువ, అంటే పర్ మంత్ 1, 2, 3, 4 lakhs అని సంపాదించుకోవచ్చు ఎంబీఏలో మార్కెటింగ్ స్పెషలైజేషన్ చేస్తే. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటారు ఏదైనా. అదే కొంచెం కష్టంగా ఉంటుంది ఎంబీఏ మార్కెటింగ్. ట్రైనింగ్ ఇస్తారా? ఇస్తాం, ఏదైనా ఇస్తాం. ఫార్మా కంపెనీకి వెళ్ళొచ్చు. సిబిజెడ్ అన్నారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను ఫార్మా కంపెనీస్. ఎంసీఏ బెటర్, ఎంబీఏ బెటర్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంసీఏకి వెళ్ళండి, బాగుంటుంది. నేను అంతగా టెక్నికల్గా నేర్చుకోలేను, కోడింగ్ మీద వీటి మీద దృష్టి పెట్టలేను, కంప్యూటర్ వీటి మీద దృష్టి పెట్టలేను, కొంచెం కష్టంగా ఉంటుందంటే, ఈజీగా పాస్ అయిపోవాలి, ఈజీగా సెటిల్ అయిపోవాలంటే ఎంబీఏలోకి వెళ్ళండి. సిబిజెడ్ వాళ్ళకి ఇస్తానమ్మా, నేను తెలుసుకొని ఇస్తాను, తెలియకుండా ఏది పడితే అది ఇచ్చేస్తే బాగోదు కదా. సిబిజెడ్ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు ఇవ్వాలి. లేదు, కాన్వా యాప్ నెక్స్ట్ వీక్తో అయిపోద్ది మనకి. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ డే ఇచ్చాను మీకు నేను రికార్డింగ్ క్లాస్, చదివితే అందులో ఏ కాన్సెప్ట్స్ వస్తాయని మీకు తెలుస్తుంది. నేను ఇంకొకసారి ఫస్ట్ డే క్లాస్ మళ్ళీ ఈరోజు యూట్యూబ్లో పెడతాను. ఫస్ట్ డే క్లాస్ ఒకసారి చూడండి. ఈ 4 monthsలో కూడా మనం ఏం నేర్చుకోబోతున్నామో అందులో ఉంటుంది పూర్తిగా. ఓకేనా. మొత్తం 4 months కాన్వా ఎందుకు ఉంటుంది? కాన్వా చిన్నది, అది గ్రాఫిక్ డిజైనింగ్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్తో అయిపోతుంది కాన్వా. బిఏ వాళ్ళు కూడా చేయండి, ఎంబీఏ చేయండి, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ ఇలాంటివి బాగుంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువ ఉంది కదా, ఎంఏ ఇంగ్లీష్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు ఐసెట్లో ర్యాంక్ తీసుకో, గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయితే ఏ ఫీజు ఉండదు మీకు ఎంసీఏకి. కానీ ఇప్పుడు ఎంసీఏ ఎంబీఏ ఫీజులు అంటారు, అవి గవర్నమెంటే కట్టేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఓకేనా. మీరు ఐసెట్ రాయకుండా ప్రైవేట్గా వెళ్ళాలంటే మాత్రం ఎంబీఏకి అయితే 2 lakhs ఉంటుంది పర్ ఇయర్, ఎంసీఏకి అయితే మినిమం 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది ఫీజు. పైథాన్ బెస్ట్, జావా బెస్ట్, పైథాన్ బెస్ట్ అంటే పైథాన్ బెస్ట్. పైథాన్లో ఇప్పుడు
ఏఐ వరల్డ్ అంతా కూడా ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ కూడా పైథాన్లోనే డెవలప్ చేస్తున్నారు కాబట్టి పైథాన్ బెస్ట్. ఐసెట్ పీజీ సెట్ సేమ్ కాదు, అది వేరే ఇది వేరే. డిజిటల్ మార్కెటింగ్ కానీ మీరు నేర్చుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మినిమం మీరు ఏమి జాబ్ చేయకుండానే ఇంటి దగ్గర ఉండే మీరు 30,000 నుంచి 60,000 సంపాదించుకోవచ్చు నెలకి, ఏ జాబ్ చేయకుండా. శ్రీకాకుళంలో ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీలో ఉంది ఎంసీఏ. ఇంటర్న్షిప్లో నేను ఏదైతే చెప్పానో అవన్నీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే జాబ్ గ్యారంటీ వస్తుంది మీకు. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చదువుతాను. టైం అయిపోయింది కదా, 10, 11 వేరే నెక్స్ట్ బ్యాచ్ టైం అయిపోయింది నాకు. ఓకేనా, ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ ఉంది నాకు నెక్స్ట్. ఓకే, టుడే క్లాస్ ఇది కూడా నేను ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం కోసం ఇది కూడా యూట్యూబ్లో పెడతాను, ఒకసారి మీరు చూడండి. ఎవరైతే ఫస్ట్ వీక్ లేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారి జాయిన్ అవ్వండి. పాత క్లాస్లో ఒకసారి చూడండి, మీకు ఎంత అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.